సార్ ఇది కాకుండా రంగురాళ్ళు పేరు కూడా క్రైమ్ జరుగుతుంటుందండి, దాన్ని ఏమైనా మీరు కంట్రోల్ చేశారా? రంగురాళ్ళు అంటే మనకి ఇక్కడ చూస్తే సంగాడ అట్లాంటి కొన్ని విలేజెస్ ఉన్నాయి. ట్రెడిషనల్గా కూడా అదొక లైవ్లీహుడ్ కింద వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. వర్షాలు పడినప్పుడు వెళ్ళి తవ్వడం. ఐ థింక్ 2015, 2016 కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఆ తవ్వడం వల్ల బర్రో హోల్స్ అంటారు, లోపలికి వెళ్ళిపోయి తవ్వుకుంటే వర్షంతో కూలిపోవడం, చనిపోవడం, అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. మెయిన్లీ మనం ఏం టార్గెట్ చేస్తున్నామంటే ఒకటి అవేర్నెస్, ఇలా చేస్తే మీ మీద కేసెస్. యాక్చువల్లీ దట్ లా ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఫర్ దట్. చిన్న థెఫ్ట్ కింద కేసు పెడతాము, ఒక మైనర్ మినరల్స్ యాక్ట్, అది ఎంత స్ట్రాంగ్ ఉండదు, రిమాండ్ పెట్టేంత స్ట్రెంగ్త్ ఉండదు. సో ఎన్ఫోర్స్మెంట్ వైజ్ మనం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా పెట్టచ్చు కదా, పబ్లిక్ ప్రాపర్టీ కదా, పబ్లిక్ ప్రాపర్టీ పెడతాము, ఫారెస్ట్ యాక్ట్స్ కూడా అప్లికబుల్ చేస్తాము. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఎ వెరీ స్ట్రాంగ్ లా. 7 years బియాండ్ ఉండదు వాళ్ళకి, అదొక ఇష్యూ ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే డ్రోన్ లాంటివి పంపించడము, అవి వెంటనే ఎక్కడైతే తవ్వకాలు స్టార్ట్ అవ్వడమో ఇమీడియట్లీ పోలీస్ బైండ్ ఓవర్స్ చేయడము, అలాంటి ఒక డిటరెన్స్ చేస్తున్నాము. అండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సపోర్ట్ ప్రొవైడ్ చేయడము. తర్వాత ఆ ఊర్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకి అవేర్నెస్ కావచ్చు. తర్వాత మెయిన్ విలేజర్స్ ఆర్ లేబరర్స్, నర్సీపట్నం నుంచి కింద నుంచి కొన్ని ప్లెయిన్ ఏరియాస్ నుంచి ఆ మార్కెటీర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం. ప్రాబ్లం అంతా కూడా చింతపల్లికి ట్రైబల్స్ కన్నా నాన్ ట్రైబల్స్తో ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి. అట్లానే చెప్పలేము. దెర్ ఆర్ సెవరల్ గుడ్ థింగ్స్ ఆల్సో దట్ నాన్ ట్రైబల్స్ బ్రాట్ టు దిస్ ఏరియా. దెర్ ఇస్ అ గుడ్ మిక్స్. చెడ్డవాడు అన్నవాడు దీంట్లోనూ ఉన్నారు, దాంట్లో వాళ్ళు వచ్చి వీళ్ళని పొల్యూట్ చేయడం వల్ల కొన్ని మారుతుంటాయి కదా. బేసికలీ ససెప్టబుల్, అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి ఎవరైనా తెలివైన వాడు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మోసం చేస్తారు. దాని నుంచే ఈ బిట్ కాయిన్ స్కామ్స్ అవ్వచ్చు, లేకపోతే రంగురాళ్ళ ద్వారా కావచ్చు. ఈవెన్ మన గాంజా తీసుకున్నా కూడా ఏదో 10,000, 20,000 ఆశ చూపించి వాడి చేత సరుకు మోయిస్తారు. తర్వాత పట్టుబడితే వాడికి జైలుకి 2 lakhs, 3 lakhs ఆ బెయిల్కి ఖర్చు అయిపోతుంది. అందువల్ల మన నీళ్ళ జడత లాంటి విలేజ్లో కూడా ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. తర్వాత మనం పోలీస్ తరఫున ఆ ఫ్యామిలీని కొంచెం అడాప్ట్ చేసుకోవడము, వాళ్ళకి కుట్టు మిషన్స్ అట్లాంటివి ఏర్పాటు చేయడము, అట్లాంటివి కూడా మనం చేస్తున్నాము. ఈ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ కూడా ఒక ఐడియల్ మిక్స్ ఏమవుతుందంటే కొంతమంది మంచి మంచి టెక్నిక్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెరీ కల్టివేషన్ లేదు ఇంతకుముందు, దే బ్రాట్ దట్ స్ట్రాబెరీ కల్టివేషన్. కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆల్కహాల్ వదిలేయండి, సత్యసాయి ట్రస్ట్ కావచ్చు, కొన్ని కమర్షియల్ క్రాప్ కూడా పెరుగుతుంది కదా, కమర్షియల్ క్రాప్ క్రియేట్ చేస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్ ఫర్ ద ట్రైబల్స్. ఇక్కడ గిరిజనుల హక్కులకి ఎట్లాంటి భంగం కలిగించినా ఏదైనా, ఇప్పుడు మీరు బయట వచ్చినప్పుడు కూడా చూస్తున్న ఫోన్ నెంబర్ కూడా బయట నేమ్ ప్లేట్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎనీ టైం వాళ్ళు కాల్ చేస్తారు, మనం రెస్పాండ్ అవుతాము. వాళ్ళు మనకి ఫోన్ చేసేంత వరకు కూడా ఆగట్లేదు. రీసెంట్ ఇప్పుడు మన చెరుకుంపాకలో ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక చిన్న పాప, ఎగ్జాంపుల్ పీటీజీజీ కాస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. ఒక పాపని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. చేసేసి వాళ్ళ ఊరు వాడే, ఎంత 11 years కిడ్. ఆ అమ్మాయి ఒక లీడర్ అనమాట. ఆ ఊర్లో పిల్లలందరినీ ఒక 3 kilometers నడిపించుకొని తీసుకెళ్ళి అందరినీ స్కూల్కి తీసుకెళ్లే పాప. ఆ పాపని మర్డర్ చేసేసి తర్వాత సూసైడ్ కింద చిత్రీకరించారు వాళ్ళిద్దరు. ఇది ఏం జరిగింది, ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఇలా జరిగింది అని. తర్వాత లేటర్ కొంచెం అనుమానం వచ్చింది, కానీ అనుమానం రాగానే మళ్ళీ భయం, అరే మనం దాన సంస్కారాలు చేసేసాం కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మీదే కేసు పెడతారేమో, అదొక భయం. సో వాళ్ళు రీచ్ అవుట్ అవ్వలేకపోయారు. అది కూడా పోలీసు ఇంటెలిజెన్స్ తోటి మనం గ్యాదర్ చేసుకొని వాళ్ళకి నచ్చ చెప్పుకొని, మీరు భయపడాల్సిన అవసరం లేదు, తెలియక తప్పు చేశారు, వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని మళ్ళీ సేమ్ ఆ బాడీని ఎగ్జిబిట్ చేయడము, తర్వాత ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం. వాళ్ళకు కూడా చాలా భయం ఉంటుంది, చెప్తే మాకేమవుతుందో. సో దట్ ప్రొయాక్టివ్ రోల్ పోలీస్ ఆర్ ప్లేయింగ్. ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే ట్రైబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారో, ప్రతి షాండీకి పోలీసు వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళని ఇదే అడుగుతారు, మీకేం సమస్యలు ఉన్నాయి, నెక్స్ట్ మీ ఊర్లో ఏదైనా అన్యాయం జరుగుతుందా, ఎవరైనా ఈ అపరాలు, వడ్డీ వ్యాపారులు ఎవరైనా బెదిరించడం లాంటివి చేస్తున్నారా, తర్వాత ఏదైనా దొంగగా అమ్ముతున్నారా, అంటే ఇది మీకు సెల్ ఫోన్ ఇస్తామా, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం వల్లే మనము ఆ ఫేక్ నక్సలైట్ గ్యాంగ్ని పట్టుకోవడం కావచ్చు. ఈ బిట్ కాయిన్ గురించి చాలామందికి
కేసెస్ పెట్టి కొంతమంది దగ్గర రికవరీ చేయించడం జరిగింది. తర్వాత ఈ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అక్కడ మనం చేస్తాం, వీఆర్ ఓన్లీ రీచింగ్ అవుట్ టు దెమ్. వాళ్ళు మన దగ్గర వచ్చి చెప్పరు జనరల్లీ, ఎస్పెషల్లీ ఎవరైతే మోస్ట్ డిజర్వింగ్ ఉంటారో వాళ్ళు అంత దూరం రాలేరు, కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అవుట్ అవుతున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ అండి, నాకు ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్. చాలా మంచి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ రెస్పాండర్, ప్రతి అత్యంత కష్టంలో ఉన్న వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. మా నాన్న కూడా ఒకప్పుడు చెప్పేవాడు నాకు, నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అని. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అంటే మనం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎంతో కష్టం, ఇంకా ఆ కష్టాన్ని భరించలేనప్పుడే మనం పోలీస్ గడప తొక్కుతారు. వాళ్ళ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి అన్యాయంగా చిన్న చిన్న హిట్ అండ్ రన్ కేసు, వాళ్ళని గుద్ది యాక్సిడెంట్ చేస్తే ఒక కుటుంబం మొత్తం ఛిద్రం అయిపోతుంది. అంటే చిన్న చిన్న హిట్ అండ్ మన స్మాల్ యాక్సిడెంట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మర్డర్స్ వరకు ఒక కామన్ మ్యాన్కి నేను నీతి నిజాయితీతో బతికితే నాకు ప్రశాంతంగా బతకచ్చు అన్న ఒక స్వాంతన మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మనము ఇవ్వగలం. అట్లాంటి అతి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకునేంత సాటిస్ఫాక్షన్ ఇమీడియట్గా మీకు కళ్ళల్లో కనపడుతుంది. ఇప్పుడు ఒక పేరెంట్ రాగానే వాళ్ళ పాప మిస్సింగ్ అయిపోయింది, ఇమీడియట్లీ పోలీస్ మిషనరీ అంతా యాక్టివేట్ అయ్యి వాళ్ళ పాపను వాళ్ళ దగ్గరికి చేరిస్తున్న ఆనందము ఇంకా వేరే ఎక్కడా ఉండదు. ఎవరికైనా అన్యాయం జరిగింది, ఆ జస్టిస్ మనం చేసి ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని పట్టుకోవడము. ఇందాక కేసు చెప్పాము, ఆ 1.5 year తర్వాత ఆ అక్యూజ్ని మనం పట్టుకొని అతన్ని జైల్లో పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందము మీరు ఎక్కడ ఏం పని చేసినా కూడా మీకు అట్లాంటి ఆనందం దొరకడానికి అవకాశం తక్కువ. వాల్యూ చేయము. అందులో ఇట్లాంటి చింతపల్లి లాంటి ఏరియాస్లో అయితే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఉందంటే, మీరు రోడ్స్ వేయించడం దగ్గర నుంచి మీరు టవర్స్ వేయించడము, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పించడము, ఈ పని మనది కాదు అన్నంత మీరు చెయ్యాలి అన్న మీకు దృష్టి ఉంటే, ఎస్పెషలీ ఫర్ పూరర్ సెక్షన్స్ మీరు అంత దూరం వరకు వెళ్ళొచ్చు. అండ్ పోలీస్లో ఉన్న ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీవన్ విల్ కోఆపరేట్. మీకు మంచి మనసు ఉండాలే కానీ రిసోర్స్ కన్స్ట్రెంట్ కూడా మీకు అంత పెద్దది కాదు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి చిన్న రోడ్డు కావాలి కొంచెం జేసీబీ పంపించండి, మోర్ దాన్ విల్లింగ్లీ దే విల్ హెల్ప్ వెన్ ఎవర్ వీ ఆస్క్ ఫర్ పబ్లిక్. ఈ స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు, చాలామందిని మనం స్కూల్ అడ్మిషన్స్ చేర్పించడం జరిగింది. ఇక్కడ మాకు టాటా ఐఫోన్ ఫ్యాక్టరీ ఒకటి బెంగళూరులో ఉంది. ఇట్లా మాకు గిరిజనులకి చాలామంది చదువుతున్నారు కానీ చదివాక నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, చదివి ఏం ఉపయోగం అన్న క్వశ్చన్ ఉండేది వాళ్ళల్లో.